6 ఏళ్ల క్రితం గోదావరి ఒడ్డున ఉన్న దేవీపురం అనే గ్రామంలో వరదలు ఉధృతంగా వచ్చి 10 మంది గ్రామస్తులు ఒక్కసారిగా మునిగి చనిపోయారు. వారి మరణాలు రహస్యంగానే మారిపోయాయి. అప్పటి నుండి గ్రామంలో ఒక భయం అలుముకుంది. ఎవరు రాత్రి గోదావరి దగ్గరికి వెళ్ళినా నీటి లోపల నుంచి కేకలు, చేతులు లాగడాలు వినిపిస్తాయని ఊహాగానాలున్నాయి. ఆ గ్రామంలో సుబ్బారావు అనే ఓ వృద్ధ తాంత్రికుడు ఉన్నాడు. అతడు చెబుతుండేవాడు, ఈ మృతులు అసలు వెళ్ళిపోలేదు, ఎవరో వాటిని తిరిగి పిలిచే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటప్పుడు ఈ ఆత్మలకు శాంతి చెందవు అని చెప్పాడు. కాలం గడిచింది. సుబ్బారావు చనిపోయాడు. కానీ అతని మనవడు రమణ నగరంలో చదివి తిరిగి గ్రామానికి వచ్చాడు. సైన్స్ చదివినవాడు. అతను ఈ ఆత్మల మాటలు అన్నీ నమ్మకపోయినా వంశపారంపర్యంగా ఉన్న